అక్రమంగా మద్యం అమ్మకాలు కొనుగోళ్లు నియంత్రించాల్సిన ఎక్సైజ్ అధికారే అక్రమాలకు పాల్పడటంతో పోలీసులు నివ్వెరపోయారు. అనుచరులను ఏర్పాటు చేసుకుని మద్యం అమ్మకాలు సాగిస్తుండగా పోలీసులు చేసిన తనిఖీల్లో అధికారి అనుచరుడు పెద్ద ఎత్తున మద్యం బాటిళ్లతో దొరికిపోవడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆ అధికారి ఆమె అనుచరుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నంద్యాల జిల్లా డోన్ పోలీసులు ఇటీవల చాకిరేవు మిట్ట వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పిఆర్ పల్లికి చెందిన సోమనాథ్ అనే వ్యక్తి కారులో 379 మద్యం సీసాలు దొరికాయి. ఒక వ్యక్తికి అంత మద్యాన్ని విక్రయించకూడదు, దీంతో వాటిని ఎక్కడ కొన్నావని ప్రశ్నించగా డోన్ ఎక్సైజ్ సిఐ వరలక్ష్మి ఇచ్చారని చెప్పడంతో పోలీసులు కంగు తిన్నారు. నిందితుడిని విచారించగా అదంతా ఎక్సైజ్ దాడుల్లో స్వాధీనం చేసుకున్న సరుకని తేలింది. ఈ సీసాలను బెల్టు దుకాణాలకు పంపి అమ్మిస్తున్నట్లు నిందితుడు చెప్పడంతో అతనితో పాటు డోన్ ఎక్సైజ్ సిఐ వరలక్ష్మి పైన పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు ఎక్సైజ్ సిఐతో మాట్లాడగా ఆ సరుకును తాను ఇవ్వలేదని, స్టేషన్లో ఎవరైనా ఇచ్చి ఉంటారని చెప్పారు. అయితే ఎక్సైజ్ సిఐ వరలక్ష్మి మద్యాన్ని అక్రమంగా అమ్మేందుకు ప్రయత్నించారని ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో ఆమెపైన కేసు పెట్టినట్లు డోన్ డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. కేసు విచారణ జరుగుతుందని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. మరోపక్క ప్రభుత్వ ఖజానాకు నష్టం వచ్చేలా మద్యం అక్రమ విక్రయాలకు పాల్పడిన వరలక్ష్మిని సరెండర్ చేస్తున్నట్లు నంద్యాల ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రకటించారు.